అన్న నమస్తే అన్న. నమస్తే. సో రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారికి సేవా దృక్పథం ఎక్కువ అయిపోయిందని చెప్పేసి కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది ట్రోలింగ్ చేసే వాళ్ళు చేస్తూ ఉన్నారు. బట్ ఆన్ ది స్పాట్లు రోడ్లు శాంక్షన్ చేయడము ఇట్లాంటివి చూసినప్పుడు ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అన్న? పని చేస్తేనేమో చేయలేదంటారు, చేస్తేనేమో ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఎందుకు అంటారు. ఇంకా చేయకుండా ఒకే ఆఫీస్లో కూర్చోమంటారు చెప్పండి, నాకు అర్థం కాలే. చేసేతోనేమో చేయనియట్లే, అప్పుడు చేయకపోతేనేమో ఆయన ఏం చేయట్లే, డిప్యూటీ సీఎం అయినాడు, సినిమాలు వచ్చి తీసుకుంటున్నారు అన్నారు. ఇప్పుడు ఆయన వచ్చి అడగంగానే వెంటనే విత్ ఇన్ సెకండ్లో పనులు కానిస్తున్నాడు. ఇంకా మనం మంచిగా అనుకోవాలి. ఇంకా అలాంటివి పెట్టుకొని పనులు చేస్తున్నాడు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు అంటే వద్దంటే చెప్పండి, చేయొద్దంటే చేయడు. దాని ఆయనకి డబ్బులు మిగిలిపోతాయి కదా. వాళ్ళు మన కోసం చేస్తున్నారు. మనంగా అడిగి క్వశ్చన్స్ మనంగా అడగాలి, మన పనులు ఏమన్నా ఉంటే చేయించుకోవాలి. కానీ ఇట్లా చేస్తే ఎందుకు అట్లా బ్రో? ఇప్పుడు ఒక ఊరికి ఒక రోడ్డు శాంక్షన్ కావాలంటే ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. పంచాయతీ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వాళ్ళు శాంక్షన్ చేసే లోపు చాలా టైం పడుతుంది. బట్ ఇట్లా ఆన్ ది స్పాట్ అడిగిన వెంటనే శాంక్షన్ ఇట్లాంటి ఒక రాజకీయ నాయకుని ఇంతకు ముందు మీరు చూసారా? అప్పట్లో ఎన్టీ రామారావు గారు అండ్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు అని చెప్పి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అని సీఎం కర్నూలుకి సంబంధించి ఆయన ఉండేవారు. వాళ్ళు చూసాం, అంటే మా నాన్నల ఉన్నప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు చూసాం వాళ్ళని. బట్ ఇప్పుడు అలాంటి వ్యక్తి మళ్ళీ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఇంకా గర్వపడుతున్నాం. అంటే మన ఏపీలో ఇలాంటి వ్యక్తి ఉన్నాడని చెప్పి చాలా గర్వపడుతున్నాం. బ్రో, ఈ విధంగా ఆయన శాంక్షన్ చేసే వరకే ఉంటాయి కానీ అమలు కావు, అవి పడ్డే వాటికి ఇంకా చాలా టైం పడుతుంది, అసలు పడతాయో లేదా డౌట్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అన్న, ఇప్పుడు ఏదైనా ప్రాసెస్ అనేది కొంచెం టైం పడుతుంది అన్న. ఇప్పుడు మనం ఇంట్లో రైస్ పెట్టంగానే వెంటనే అయిపోతా అన్న, దానికంటూ ఒక 5 minutes ప్రాసెస్ ఉంటుంది. కడగాలి, అవి చేయాలి, ఇవి చేయాలి. అదంతా అయిన తర్వాత మళ్ళీ దాంట్లో రైస్లోకి సాంబార్ ఏదో ఒకటి కావాలి, దానికంటూ ఒక 1/2 hour ప్రాసెస్ పడుతుంది. ఇది కూడా అంతే అన్న. అట్లా అనుకునే మళ్ళీ పోయిన ప్రభుత్వం ఏం చేసింది? చెప్పినారా అవన్నీ ఏమని చేసినారా? ఏం చేయలే కదా. మళ్ళీ అట్లే ఉంటుంది. అప్పుడు లేని నోరు ఇప్పుడు ఎందుకు లేస్తుంది? చేసేటప్పుడు ఎందుకు లేస్తుంది? ఇప్పుడు అది చేస్తే చేయండి. ఇప్పుడు ఇచ్చిన హామీ చేయకపోతే అప్పుడు అడగండి, అప్పుడు దానికి సమాధానం చెప్తాం. ఇప్పుడు ఆల్రెడీ చేశారు కదా. ఏం చెప్తాం భయ్య? అక్కడ ఉంది ఎవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. పవర్ స్టార్, పవర్లోనే పవర్ ఉందన్నమాట. ఇప్పటికీ కాదు, నేను ఎవరన్నా ఒక పొలిటీషియన్ ఒక చూసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే నాకు పవన్ కళ్యాణ్ గారు అభిమానం వేరని చెప్తారు కదా మీరు. అభిమానం వేరు కాదనమాట. పవర్ స్టార్ గారు అంటే పవర్ స్టార్ గారే. ఆయన ఏంటంటే ఇవే కాదు, మనం ఎన్నో చూసుకుంటే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. ఆ ఇన్సిడెంట్కి సంబంధించి డబ్బులు ఇవ్వడం కానీ, వాళ్ళ పార్టీ వాళ్ళు చనిపోతే అక్కడికి వెళ్ళి మాట్లాడడం కానీ, మంచిగా వెళ్ళి ఓదార్చడం కానీ. జగన్ గారు మొన్న ఒకసారి చనిపోయారు, అక్కడికి వెళ్ళి డబ్బులు చేయడం కానీ. అంటే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా కాదు, ఆయన దగ్గర సొంత డబ్బులతో. ఇప్పుడు నువ్వు రోజుకు ఒక 100 రూపాయలు అన్న రోజుకి వెళ్తాను, 100 రూపాయలు అంటేనే 10 సార్లు ఆలోచిస్తావు. అలాంటిది ముక్కు ముఖం తెలియని వ్యక్తులకి, వాళ్ళ కష్టాల్లో ఉన్నారు, అయ్యా ఇది మా పరిస్థితి అని చెప్తే సహాయం చేసే గుణం ఎవరికో ఉందంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి. ఎంతమంది వచ్చినా కూడా ఇదే మాట చెప్తా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, అభిమానంకి ఇప్పుడు ఎంతమంది వచ్చినా కూడా ఇదే మాట చెప్తా అనమాట. బ్రో, ఇప్పుడు ఒక ఊరికి రోడ్డు శాంక్షన్ చేయాలంటే పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఊరు దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి శాంక్షన్ కావాలంటే కూడా చాలా టైం పడుతుంది. బట్ ఇక్కడ ఆన్ ది స్టేజ్ వెయిట్ విల్ క్రియేట్ ఆన్ ది వే, విల్ క్రియేట్ ఇఫ్ ఎనీవేర్ పవన్ కళ్యాణ్ ఈస్ దేర్ అన్నున్నాడంటే అవేమి ఉండవు అనమాట. ఫస్ట్ ఏంటంటే కష్టము అని చెప్తే ఆయన స్వతహా ఆలోచించి ఆయనే డిసైడ్ చేసుకుంటాడు. దాని తర్వాత జరిగే పరిణామాలు జరుగుతాయో జరగవు అవుట్ ఆఫ్, మళ్ళీ తీసుకొచ్చి పెట్టడంలో ఒకసారి మాట ఇచ్చాడంటే జరుగుతుంది అంతే. నువ్వు చెప్పినవన్నీ జరగచ్చు, జరగకపోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి మాట ఇచ్చారు అంటే అది వెళ్ళాల్సిందే ముందుకు అంతే. అది ఆయన డబ్బులు తీస్తాడా, మిగతా డబ్బులు తీస్తాడా మాకు తెలిసిందే కదా, ఎన్నెన్నో చూస్తున్నాం. అది ఇప్పటివరకు ఉన్న రాజకీయాల్లో నెంబర్ 1గా రాజకీయాన్ని చేసే విధానం మొత్తం మార్చేశారు ఆయన. యాక్చువల్గా రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు ఏదో ఒక అవినీతి చేస్తూ ఉంటారు. వాటిని అడిగట్టడానికి ఒక స్ట్రాంగ్ పర్సన్గా, యూత్ అందరినీ ఒక మోటివేటెడ్గా చేసిన వ్యక్తి మాత్రం పవన్ కళ్యాణ్ గారు. యాక్చువల్గా ఆయన చేయలేరేమో అనుకున్నాం ఫస్ట్ ఇనిషియల్లీ, బట్ హీఈస్ ప్రూవింగ్ హిస్ గట్స్. ఇట్లాంటి రాజకీయ నాయకులు ఇంతకు ముందు ఉన్నారా? మళ్ళీ ఇప్పటివరకు లేరు. ఖచ్చితంగా ఇంకా రాబోతారేమో తెలియదు కానీ హీఈస్ పర్ఫెక్ట్. మోటివేషన్ అండి. అసలు ఆయన మాట్లాడే పద్ధతి కానీ, యూత్లో నార్మల్ కామన్గా వెళ్ళేవాడు కూడా కొంచెం హార్ట్ బీట్ ఎలక్షన్లకు ముందు మాట్లాడినంత విధానంగా ఎగ్జాక్ట్లీ అంత పవర్ఫుల్ గా ఇప్పుడు కనబడటం లేదు, ఏమీ మాట్లాడడం లేదు, ఏమీ చేయడం లేదు అని అంటున్నారు. వాళ్ళ గురించి మీరేమంటారన్నా? దిస్ ఇస్ ఆల్ బుల్షిట్ సార్. అలాంటి మాటలు మనం పట్టించుకోకూడదు. మనం ఏం చూస్తున్నది ఇంపార్టెంట్ కదా. సార్ అది నిజంగా ఎలా శాంక్షన్ చేస్తారు? నిజంగా సర్ప్రైజింగ్గా ఉంది. 3.2 crores కదా ఆల్మోస్ట్. ఇట్స్ నాకు తెలిసి ఫ్యాన్సే కొంచెం మంది డొనేట్ కూడా చేస్తారేమో సార్. ఒకవేళ నిజంగా గట్టిగా అడిగినా
ఈవెన్ ఐ కెన్ కాంట్రిబ్యూట్ టు. అంటే ఇప్పటి వరకు సొంత పైసలు ఇచ్చిన రాజకీయ నాయకులు లేరు కదా, పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు కదా, ఎలా చూడాలి? అది మిరాకిల్స్ నిజంగా. ఆయన నిజంగా జనం కోసం పోరాడుతున్నారనే ఫీలింగ్ మాత్రం. మరి ఇప్పుడు దాకా పిఠాపురం వెళ్ళలేదు అంటున్నారు, దాని గురించి మీరేమంటారు? వెళ్ళకపోయినా ఆయన మాట అక్కడ నడుస్తూ ఉంటుంది సార్. స్టార్టింగ్లో పవన్ స్టార్ని చూస్తే ఎట్లా అనిపించింది అంటే ఈయన డిప్యూటీ సీఎం అయ్యిండు కానీ అసలు ఏం చేస్తాడు, అసలు ఈయన కార్లే కూడా ఏంది, ఈయన ఇదంతా ఏంది అంటే ఫోటో షూట్లు అది ఇది అని చాలామంది అనుకున్నారు. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఆయన ఒక దేవుని లాంటి వ్యక్తి, ఇది మాత్రం బరాబర్ చెప్తున్నా. ఎందుకంటే అసలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక ఊరికి రోడ్డు లేని ఊరికి రోడ్ వేయించిండు, ఒక ఊరికి కరెంటు లేని ఊరికి కరెంటు వేయించి బోర్డులు ఇప్పించి మళ్ళీ లైట్ బుగ్గలు ఇచ్చి ఫ్యాన్లు ఇప్పించిండు. అంటే అసలు ఎవరు చేసిండ్రు? ఇన్ని దినాలు ఇంతమంది పరిపాలన చేస్తే ఇంత గొప్పగా ఇటువంటి పేదోళ్ళు ఏడ ఉండరని దేవులాడుకుంటా పోయి ఇట్లా మంచి పనులు చేసే వ్యక్తులను మనం కాదనుకోవద్దు. ఇంకోటి ఇలాంటి వ్యక్తులకు కూడా మచ్చ కూడా ఇవ్వద్దు, ఎందుకంటే అంత మంచిగా చేస్తున్నారు. నిజం చెప్పాలంటే నేను స్టార్టింగ్ మూమెంట్లో పవర్ స్టార్ని కొన్ని మన సినిమాలో చేసే స్టంట్లు బయట చేస్తున్నారు అని అనుకున్నా, కానీ ప్రజలకు మాత్రం దేవుడు అవుతున్నాడు అని ఇప్పుడు అనిపిస్తుంది. నిజం చెప్పండి. అంటే ఇప్పుడు ఒక ఊరికి ఒక రోడ్డు శాంక్షన్ కావాలంటే ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఊరు దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళి వాళ్ళు శాంక్షన్ చేసే లోపు. బట్ ఈయనేంది ఆన్ ది స్పాట్ చేసాడు. అంటే ఇట్లాంటి రాజకీయ అంటే ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ సపోర్ట్ ఉందండి, ఒక ఫోన్ కాల్ కొడితే కలాస్ పని అయిపోతుంది. ఇప్పుడు ఏంది అది విద్యుత్ ఇది కూడా అదేంది తెలుసా, కరెంట్ లైన్లు తీసుకొని మీన్కెళ్ళి కాదు, సోలార్ పవర్ తోటి పెట్టించారు. ఆ సోలార్ పవర్ కావాలంటే ప్రధానమంత్రి సపోర్ట్ ఉండాలి. ఒక్కటే ఫోన్ కాల్ తోటి ఆ పని అయిపోయింది, ఒక్కటే ఫోన్ కాల్ తోటి ఈ పని అయిపోతుంది. ఏంటంటే సెంట్రల్ సపోర్ట్ ఉంది కాబట్టి ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్కరు ఆయనని కరెక్ట్గా సపోర్ట్ చేస్తే మాత్రము ఆంధ్రాను ఒక లెవెల్లో కూర్చోబెట్టే బాధ్యత ఆయన తీసుకుంటాడు బరాబర్. ఆయన గురించి చెప్పడానికి మాటలనే లేవండి. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు అంతే, అదొక్క మాట మాత్రమే స్ఫురిస్తుంది. ఏంటంటే మనం పోయేసి 7 కొండల వారిని వేడుకోవాలనుకున్నా కానీ 7 కొండలు ఎక్కాలి. ఎక్కాక దర్శనం కలుగుతుందన్న గ్యారెంటీ లేదు, ఏదో బయట నుంచి వేడుకోవాలి. పొరపాటున ముందుకు పోయినా కూడా పంతులు దొబ్బుతుంటారు, నడవండి పదని ఇంకా వెనకాల కావాలని చెప్పేసి. ఆయనకు చెప్పిన వెంటనే స్టేజ్ మీదనే 3 కోట్లు శాంక్షన్ చేశాడంటే ఇంకా దేవుడి కంటే ఇంకేం వాడు దొరుకుతుందండి ఆయనకు? అంత మంచి, అసలు ఇది ఆంధ్ర వాళ్ళ పుణ్యం అనుకోవాలన్నా లేక తెలంగాణ వాళ్ళ దురదృష్టం అనుకోవాలన్నా, తెలంగాణనే కాదు దేశం మొత్తంలో ఎక్కడైనా కానీ వాళ్ళ దురదృష్టం అంతే. ఆంధ్రాకి ఆయన దొరకడం వాళ్ళ అదృష్టం. వాళ్ళు ఎప్పుడు ఆ పుణ్యం చేసుకున్నారో కానీ మాకంటే ఎక్కువ పుణ్యం చేసుకున్నారు అన్నట్టు. సార్ ఇప్పుడు ఒక ఊరికి రోడ్డు అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడు ఒక సర్పంచ్ ఉంటే ఆయన వెళ్ళి అర్జీ పెట్టుకోవడం, వాళ్ళకి చెప్పుకోవడం, ఈ విధంగా మొత్తము రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అప్పుడు శాంక్షన్ కావడానికి కూడా చాలా టైం పడుతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి ఆన్ ది స్పాట్ రోడ్డు శాంక్షన్ చేయడము, అప్పటికప్పుడే లెక్కలు వేసుకొని ఎంత ఎస్టిమేషన్ అవుతుంది, ఎంత ఖర్చు అవుతుందని వేసుకొని వాళ్ళకి శాంక్షన్ చేయడం అనేది, అంటే మీరు ఈ యొక్క రాజకీయ నాయకుడు ఇలాంటి వాళ్ళు మళ్ళీ వస్తారు అని మీరు అనుకుంటున్నారా? ఇంత ముందుకు రాలేదండి, ఇక ముందు కూడా రారు. క్లియర్ అది ఆ మాట. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యమైంది. ఇంత ముందుకు ఇంటర్వ్యూలో నేను క్లియర్ చెప్పాను, నాకు ప్రియమైన నాయకులు అంటే మోడీ గారు, అటు యోగి గారు అని. వాళ్ళిద్దరికంటే కూడా నా తెలుగోడు, నా సినిమా రంగానికి చెందినోడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన వీళ్ళిద్దరి కంటే కూడా ఒక స్టెప్ ముందుకేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఎప్పుడైనా కానీ వాళ్ళకి వచ్చిన జీతాన్ని మాత్రమే వినియోగం చేసిండ్రు ప్రజల కోసం అని చెప్పేసి. వచ్చిన జీతాన్ని ప్రధాని గారు ప్రతి సంవత్సరం ఇచ్చేస్తూనే ఉంటారు. యోగి గారు కూడా అలానే ఇస్తున్నారని చెప్పి విన్నాం మనం. ఈయన జీతం కాదు, తన సొంత డబ్బును ఖర్చు పెడుతున్నాడు. ఈవెన్ కేంద్రం నుంచి కూడా 1300 కోట్ల ఆయన సొంత శాంక్షన్ చేయించుకున్నాడట, నా ఆంధ్రాకు నేను ఇచ్చుకోవాలని చెప్పేసి. ఆ పని అనేది ఒక పార్టీ అనేది లేకపోతే ఒక గెలిచిన లీడర్ అనేది, ఒక ముఖ్యమంత్రి అనేది చేయాలి ఆ పని. ఈయన డిప్యూటీ సీఎంగా ఉండి పంచాయతీకి పెద్దలాగా ఉంటూ దానికే ఈయన 13,000 కోట్లు శాంక్షన్ చేయించుకున్నామంటే అది ఇంకా చాలా పెద్ద మాట అన్నట్టు. సార్ ఇప్పుడు ప్రభుత్వం తరపున నిధులు కేటాయించుకొని పనులు చేయడం ఓకే, బట్ ఆయన సొంత డబ్బులు కూడా ఉపయోగించి పనులు చేయడం వల్ల ఎప్పటికున్నా ఆయనకే ముప్పు వస్తుందని చెప్పేసి కూడా ఆయన ఇష్టపడే వాళ్ళు చెప్తున్నారు. సో అడిగిన కొద్దీ చేయడం కూడా మంచిది కాదు అని చెప్పేసి. సో దీని గురించి ఏం చెప్తారు? భయ్యా, ఎదుతోడు మంచి పని చేస్తుంటే నేను నొప్పను వాడిని, అది నా బుద్ధి. అటువంటి వాడే మాట చెప్తారు అన్నట్టు. ఎందుకంటే రేపు పొద్దున పొరపాటున నేను కూడా ఎమ్మెల్యే అయినాను అనుకోండి, ఆయనలాగా నేను కూడా నా సొంత డబ్బు పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ మాట చేయలేను కాబట్టి నేను ఈ మాట అంటున్నాను. అక్కడ ఇంకో మాట లేదన్నట్టు క్లియర్గా. నిజంగా ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి మనకి,
కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఎంత పేరు ఎందుకు వచ్చింది? వాస్తవంగా మన ప్రత్యేకత ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకున్న తర్వాత ప్రతి పల్లె బాగుండాలని చెప్పేసి చాలా నిబద్ధతతో పనిచేస్తున్నాడు. అలాగే డైరెక్ట్గా ఒక మంత్రి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామీణాభివృద్ధికి 2150 కోట్లు శాంక్షన్ చేసిన ఘనత ఇండియాలో పవన్ కళ్యాణ్ గారు ఒకటే సాధించారు. కాబట్టి ఈవేళ పల్లెల్లో ఉన్నటువంటి ప్రతి రోడ్డు కూడా, పల్లెటూరులో ఉన్నటువంటి ప్రతి రోడ్డు కూడా బాగు చేయించుకుంటూ, అలాగే కొండకోణంలో ఉన్నటువంటి వారికి కూడా రోడ్లు శాంక్షన్ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఒక ముఖ్యమంత్రి నిన్నటికి నిన్న ఒక పోలీసు ఉద్యోగం సంపాదించినటువంటి ఒక కుర్రవాడు, అన్నా మాకు రోడ్ లేదు అని అడిగిన వెంటనే నన్నుగా అడగను అని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు మీరు వీరికి రోడ్ లేదంట అని అడిగిన వెంటనే 4 కోట్లు శాంక్షన్ చేసి వారి ఊరికి రోడ్డు వేయించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా అంటే పవన్ కళ్యాణ్. ఒక ముఖ్యమంత్రే పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు, ఉప ముఖ్యమంత్రికి. నిజంగా ఈ మధ్యకాలంలో దిష్టి తగులుతుంది పవన్ కళ్యాణ్ గారికి. చాలామంది ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారి మాటే, ఎక్కడ ఏం చేసినా పవన్ కళ్యాణ్ గారి మాటే. నిజంగా అలాంటి వ్యక్తులు ఇప్పుడు రాజకీయాల్లో లేరు. కాబట్టే పవన్ కళ్యాణ్ గారికి అంత గొప్ప పేరు వస్తుంది. అన్ని విషయాలలో, ప్రతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారి సాయం అంతా ఇంత కాదు. మొన్న ఎందుకండి అందులో క్రికెట్లో మన దేశానికి పథకం సాధించినటువంటి ఆడబిడ్డల్ని దగ్గరికి చేర్చుకుని ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు సొంత డబ్బులు, ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇవ్వటమే కాకుండా కోచ్లు కూడా 2 లక్షల రూపాయలు ఇచ్చి వారు సంతృప్తి పడ్డారంటే, అన్న మా ఊరికి రోడ్డు లేదు, పలానా 2 ఊరికి రోడ్డు లేదంటే 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన వ్యక్తి వితిన్ 24 అవర్స్లో. అసలు ఏ రాజకీయ ఎక్కడైనా అలాంటి రాజకీయ నాయకుడు ఉన్నాడా? సార్ కొంతమంది ఏమంటున్నారు అంటే అవి శాంక్షన్ వరకే ఉంటాయి, బట్ రోడ్లు పడవు అని చెప్పేసి, అమలు కావని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఆర్థిక నేరస్తులు, దోపిడి దొంగలు మాట్లాడే మాటలు అలాగే ఉంటాయి. ఎందుకంటే సంక్రాంతికే రోడ్లన్నీ పూర్తి చేసేసామని చెప్పారు కదా, ఇప్పుడు ఈ రోడ్లు ఏంది, ఇప్పుడు దాకా వేయిపోవడం ఏంది? భారతదేశ మీకు తెలియక మాట్లాడుతున్నారు. భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా రోడ్లు లేవు. రోడ్లు లేవంటే ఎక్కడ పూర్తి చేసేస్తారు? ఎవరు మీతో చెప్పారా? అన్ని రోడ్లే కాదండి, నూతన రోడ్లు కూడా వస్తుంటాయి, నూతన కాలనీలు వెలుస్తుంటాయి, నూతన గ్రామాలు వస్తుంటాయి. నువ్వు ఎలా పూర్తి చేస్తాడు? ఆయన దివ్యజ్ఞానే అంటే పలానా చోట పలానా రోడ్డు కావాల్సి వచ్చిందని. కొన్ని కాలనీలు వెలుస్తూ ఉంటాయి, కొన్ని రోడ్లు కొత్త రోడ్లు వేయాల్సి వస్తే రోడ్లు పెరుగుతూనే ఉంటాయి. జనాభా పెరుగుతున్న కొద్దీ గ్రామాలు పెరుగుతుంటాయి, గల్లీలు పెరుగుతుంటాయి, రోడ్లు పెరుగుతుంటాయి. కానీ ఎప్పుడూ కూడా ప్రతిదీ కూడా ఆలోచించి అందరికీ న్యాయం చేయాలని, ప్రతి గ్రామాన్ని కూడా ఎక్కడా కూడా రోడ్డు లేని గ్రామం ఉండకూడదని చెప్పేసి అద్భుతంగా ముందుకు వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్. అది గుర్తించండి. అంతే తప్ప కొత్తగా ఒక ఊరు వెలుస్తుంది, ఒక రోడ్డు వెలుస్తుంది.